పిల్లలకు ఎప్పుడూ ఒకే రకంగా బోరింగ్ టిఫిన్స్ కాకుండా కొంచెం హెల్తీగా డిఫరెంట్గా ఉప్మా రవ్వతో గోధుమ రవ్వతో టిఫిన్స్ ఎలా తయారు చూపిస్తున్నాను. ఇక్కడ నేను పెసరట్టు చేశాను ఈరోజు. ఇక్కడ నేను మినపప్పు నానబెడుతున్నాను. మనం మినపప్పులో ఒక 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసి నానబెడుతున్నాను. తర్వాత నేను గోధుమ రవ్వలో పెరుగు వేస్తున్నానండి. ఒకవేళ పెరుగు తక్కువ ఉంటే మీరు మజ్జిగలో కూడా నానబెట్టుకోవచ్చు. మధ్యాహ్నం కల్లా నానబెట్టేసి ఈవినింగ్ పిండి పట్టేసుకున్నామంటే నైట్ అంతా ఫర్మెంట్ అయిపోయి మార్నింగ్ కల్లా మనకు ఇలా దోశ రెడీగా అయిపోతుందండి. చాలా హెల్దీ. ఇంకా ఇక్కడైతే నేను రాగి పిండి ఉప్మా రవ్వని లో ఫ్లేమ్లో పెట్టేసి మాడకుండా ఫ్రై చేస్తున్నాను. అందులో పెరుగు వేసేసి ఇది కూడా మనము ఓవర్ నైట్ ఫర్మెంట్ చేసి పెట్టుకున్నామంటే మార్నింగ్ కల్లా మనకి హెల్దీగా ఇలా ఇడ్లీలు తయారైపోతాయి. మనకి ఇంకా ఇష్టం వచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. చాలా హెల్దీ రెసిపీ ఇది. ఇంకా ఇక్కడైతే నేను సజ్జల దోశ వేస్తున్నానండి. అందరికీ ఈ రెసిపీ తెలిసే ఉంటుంది, వీడియో స్కిప్ అయిపోయింది. ఇంకా జొన్న ఇడ్లీలు కూడా నా ముందు రెసిపీలో ఉన్నాయండి, ఒకవేళ కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఈరోజైతే నేను పెసరట్టు చేశాను. ఇంకా నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.